ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజురోజుకి చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. మనం మొన్నే చెప్పుకున్నాం, చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి గట్టిగా వీస్తుంది అనేసి. స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద అనేక ఆరోపణలు, అవినీతి కానీ, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, అదేవిధంగా రేషన్ బియ్యం మాఫియా, ఇలా అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అక్కడ ఉండే స్థానిక పరిస్థితులను బేస్ చేసుకుంటే అక్కడ కరణం బలరామమూర్తి గారి కుమారుడు కరణం వెంకటేష్ గారి హవా కొంచెం పెరిగినట్టుగా ఉంది. దాని కానీ కరెక్ట్గా వాడుకుంటే మాత్రం భారీ మెజారిటీతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ గారు గెలిచే అవకాశం కూడా ఉంటుంది అనేసి మొన్నే మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక నియోజకవర్గం, అదే జిల్లాలో మరొక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అదే మార్కాపురం నియోజకవర్గం. మార్కాపురంలో 2 ఏళ్లలోనే అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కందుల నారాయణ రెడ్డి గెలిచాడు. తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు గారి మీద 14,000 ఓట్ల మెజారిటీతోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి విజయాన్ని నమోదు చేయడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వ్యతిరేకంగా జరిగాయి అన్నది మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ఏర్పాటైనటువంటి కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారో లేకపోతే ఈవీఎంల వలనో ఏదో వాటెవర్ జరిగిపోయింది. సో కూటమి సునామీలో మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి 14,000 మెజారిటీ పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొంత గందరగోళానికి తరలిపోయాడు. సో ఇందుకు మార్కాపురమే నిలువెత్తు నిదర్శనంగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా మార్కాపురం గిద్దలూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చాడు. గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు గారిని మార్కాపురం, అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి నాగార్జున రెడ్డిని గిద్దలూరుకి మార్చాడు. ఇలాంటి మార్పులు చాలా తక్కువగా ఉంటాయి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్వే నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందన్న కారణంతో ఇష్టానుసారంగా అభ్యర్థులను కూడా మార్చేశారు. అయినప్పటికీ మార్కాపురంలో అన్నా రాంబాబు గారు చెప్పుకోదగ్గ స్థాయిలో పోటీ ఇచ్చాడు. ఓటమి నుంచి చాలా త్వరగానే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకుంది. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మీద సొంత పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. 1-2 దఫాలు ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం ఎమ్మెల్యే గారి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సమయం కూడా మనం చూసాం. మార్కాపురంలో పలానా రంగంలో దోపిడీ లేదనే మాటే లేదు. ఇసుక, మట్టి, రేషన్, ఇలా ఇది అది కాదు, ప్రతి దాంట్లోనూ అధికార పార్టీ నేతల దోపిడీ పెరిగిపోవడంతో ప్రజల్లో కూడా ఒక తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. మరోవైపు తమను పట్టించుకోవడం లేదనేసి ఎమ్మెల్యే గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా సానుకూలమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో 33,000 యాదవ ఓట్లు, 13,000 రెడ్ల ఓట్లు, 25,000 దళిత ఓట్లు, 15,000 ముస్లిం మైనారిటీ ఓట్లు, అదేవిధంగా అప్రాక్సిమేట్గా 14 చిల్లర వడ్డెర, 16,000 చిల్లర వయసు ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత కనిపిస్తుంది. కాబట్టి మార్కాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓటు ఏదైతే ఆ ఓట్ బ్యాంకింగ్ ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంది అనడానికి చాలా అనేక విషయాలు కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇటు ప్రభుత్వం మీద వ్యతిరేకత, అదేవిధంగా క్షేత్రస్థాయిలో వైసీపీ సురుగ్గా నడవడం, ఇవన్నీ కూడా ప్రతిపక్షానికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. సో రానున్న ఎన్నికల్లో మార్కాపురంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు. అలాగని వైసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ దెబ్బ కొట్టడం ఖాయం. సో టీడీపీ అభ్యర్థిని మార్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ మీద నెమ్మదిగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ పోతుంది. సో అవి ఆ పార్టీకి రాజకీయంగా నష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్. సో తెలుగుదేశం పార్టీకి అలా రాజకీయంగా నష్టం తీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి
వైసీపీ దాన్ని కొంచెం బాగా స్ట్రాంగ్గా వాడుకుంటే మాత్రం భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు కూడా మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. మరి వైసీపీ అడుగులు ఏ విధంగా ముందు ఉండబోతున్నాయో చూడాలి.